గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనము 9th క్లాస్ ఇంగ్లీష్ లోపట సెకండ్ యూనిట్లో ట్రూ హైట్లో రెండవ పీరియడ్ చెప్పుకున్నాము. రెండవ పీరియడ్లో మనము వెన్ హీ హియర్డ్ ద సింగింగ్ ఆఫ్ సమ్ డిస్టెంట్ రాబిన్స్ ఇన్ ఫ్లైట్ హీ న్యూ ఇట్ వాజ్ ఇస్ టైమ్ టు ఫ్లై. ఇంతవరకు మనం సెకండ్ పీరియడ్లో చెప్పుకున్నాము. ఇప్పుడు మనము థర్డ్ పీరియడ్ థర్డ్ పీరియడ్ చెప్పుకుందాం. As Michael Stone began sprinting down the runway, something felt wonderfully different, yet familiar. As Michael Stone began sprinting down means ఆ యొక్క రన్వే మీద పరిగెత్తడం. ఆ యొక్క పోల్ను పట్టుకొని తాను అనుకున్న ఎత్తులో ఎగరడానికి కొంచెం ముందు నుంచి పరిగెత్తాలి కదా. వెన్ హీ బిగాన్ స్ప్రింటింగ్, ఎప్పుడైతే అతను పరిగెత్తడం స్టార్ట్ చేశాడో ఆన్ ద రన్వే, సంథింగ్ ఫెల్ట్ వండర్ఫుల్లీ డిఫరెంట్, కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, వేరే విధంగా అనిపిస్తుంది ఆ యొక్క రన్వే. ఎట్ ఫెమిలియర్, కానీ ఏదో ఇదివరకు తెలిసిన మాదిరే అనిపిస్తుంది. డిఫరెంట్ అనిపించినప్పటికీ వండర్ఫుల్లీ డిఫరెంట్. వై? బికాస్ ఎట్ ఫెమిలియర్, అది ఇంతకుముందు తెలిసిన దాని లెక్కనే అనిపిస్తుంది. ఎందుకంటే ద సర్ఫేస్ బిలో హిమ్ వైల్ హీ వాజ్ రన్నింగ్ ఆన్ ద రన్వే, వైల్ హీ రన్నింగ్ ఆన్ స్ప్రింటింగ్ డౌన్, ఎప్పుడైతే వైల్ హీ వాజ్ రన్నింగ్ డౌన్ ఆన్ ద రన్వే, ఆ రన్వే మీద పరిగెత్తుతూ ఉన్నప్పుడు ద సర్ఫేస్ బిలో హిమ్, తాను నడుస్తున్నటువంటి ఆ యొక్క సర్ఫేస్ భూమి, ఆ యొక్క రన్వే బిలో హిమ్, అతని కాళ్ళ కింద ఉన్నటువంటిది, ఫెల్ట్ లైక్ ద కంట్రీ రోడ్. అతను ఇదివరకు ఆ యొక్క పల్లెటూరులో, కంట్రీ అంటే తాను ఉన్నటువంటి పల్లెటూరు రోడ్ల మీద ప్రాక్టీస్ చేశాడు కదా, ఆ రోడ్ మాదిరి అనిపిస్తుంది. ఫెల్ట్ లైక్ ద కంట్రీ రోడ్ ఈ యూజ్డ్ టు డ్రీమ్ అబౌట్. అతను తన యొక్క కలలు సాధించడానికి ఏదైతే ఎప్పుడు ఆ రన్వే మీద తన యొక్క కంట్రీ రోడ్ మీద పరిగెత్తేవాడో ఆ పరిగెత్తే రోడ్ మాదిరే ఇది అనిపిస్తుంది. ద రాక్స్ అండ్ ద చంక్స్ ఆఫ్ డర్ట్, ఏవైతే ఆ యొక్క కంట్రీ రోడ్ మీద ఏదైతే మన యొక్క ఈ రన్వే మాదిరి ఉండదు కదా, కానీ అతని ఫీలింగ్ అలా అనిపిస్తుంది. ఆ రన్వే మీద అతను పరిగెత్తుతూ ఉన్నప్పుడు, తను కంట్రీ రోడ్ మీద ప్రాక్టీస్ చేసినప్పుడు ఎలా అయితే ఉండెనో అలాగే అతనికి ఫీలింగ్ అనిపిస్తుంది. అదేవిధంగా రాక్స్ అండ్ చంక్స్ ఆఫ్ డర్ట్, ఆ రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు అవన్నీ ఉంటాయి కదా, అదే విధంగా ఇక్కడ కూడా ఉన్నాయని అనిపిస్తుంది. ద విజన్ ఆఫ్ ద గోల్డెన్ వీట్ ఫీల్డ్స్, అదేవిధంగా ఏదైతే ఆ యొక్క పొలం గట్ల పైన అక్కడ కనిపించేటటువంటి పంట పొలాల మధ్యన ఉన్నటువంటి ఆ కంట్రీ రోడ్ మీద పరిగెత్తుతున్నప్పుడు ఏ విధంగా అయితే అనిపిస్తుండేనో అలాగే ఇప్పుడు కూడా ద విజన్ ఆఫ్ ద గోల్డెన్ వీట్ ఫీల్డ్స్ seemed to fill his thoughts. అవి ఎలా కనబడుతున్నాయంటే తన యొక్క ఆలోచనలన్నింటినీ నింపేస్తున్నట్టుగా. కంట్రీ రోడ్ మీద పరిగెత్తుతున్నప్పుడు ఏదైతే తన యొక్క డ్రీమ్ను అతను ఊహించుకునేవాడో అదే విధంగా ఇప్పుడు కూడా అతనికి అనిపిస్తూ ఉన్నాయి. మరి ఎందుకు అలా అనిపిస్తున్నాయి? He took a deep breath. That's why. అతను చాలా డీప్ బ్రీత్ తీసుకుని, వాళ్ళ అమ్మ చెప్పింది కదా ఇంతకుముందు, ఏమని చెప్పింది? వెన్ ఎవర్ హీ ఫెల్ట్ టెన్స్, యాంగ్జియస్ ఆర్ ఈవెన్ స్కార్డ్ టు టేక్ డీప్ బ్రీత్ అని చెప్పింది. ఎప్పుడైతే నువ్వు టెన్షన్తో ఉంటావో అప్పుడు డీప్ బ్రీత్ తీసుకో అని
చెప్పింది. కాబట్టి వెన్ హీ టుక్ ఏ డీప్ బ్రీత్ ఇట్స్ హ్యాపెండ్. ఎప్పుడైతే అతను ఆ యొక్క టెన్షన్ నుంచి పోవడానికి వాళ్ళ అమ్మ చెప్పినటువంటి పద్ధతి పాటించిండు, ఎప్పుడైతే డీప్ బ్రీత్ తీసుకున్నాడో మొత్తం అతను ఆ యొక్క ఊహాలోకంలోకి వెళ్ళిపోయిండు. మొత్తం అది కంట్రీ సైడ్ ఉన్నట్టుగానే ఫీల్ అవుతున్నాడు. హీ బిగాన్ టు ఫ్లై. ఎగరడం మొదలు పెట్టేసిండు రన్వే మీద వస్తూ వస్తూ. హిస్ టేక్ ఆఫ్ వాజ్ ఎఫర్ట్లెస్. హిస్ టేక్ ఆఫ్ వాజ్ ఎఫర్ట్లెస్. అప్రయత్నపూర్వకంగానే, ఎఫర్ట్లెస్గానే, ఎఫర్ట్తో కాదు, అతను ఊహలో ఉన్నాడు కాబట్టి ఆ టేక్ ఆఫ్ అన్నది, ఆ గాలిలోకి ఎగరడం అన్నది అప్రయత్నంగానే జరిగిపోయింది. అలా ఊహించుకుంటూనే ఆ రన్వే మీద డీప్ బ్రీత్ తీసుకున్న తర్వాత పరిగెత్తుతూ రావడం వల్ల మొత్తం అతని యొక్క టెన్షన్ మొత్తం రిలీఫ్ అయి అదే విధంగా ఊహించుకుంటూ వెళ్ళడం వల్ల ఈజ్ టేక్ ఆఫ్ వాజ్ ఎఫర్ట్లెస్. అప్రయత్నంగానే టేక్ ఆఫ్ అయిపోయిండు, గాలిలోకి ఎగిరిపోయిండు. మైకేల్ స్టోన్ వాజ్ ఫ్లయింగ్. మైకేల్ స్టోన్ వాజ్ ఫ్లయింగ్. గాలిలోకి ఎగురుతున్నాడు ఆయన. ఎట్లా? జస్ట్ యాజ్ ఇన్ హిజ్ చైల్డ్హుడ్ డ్రీమ్స్. వాళ్ళ అమ్మ కథలు చెప్పినప్పుడు ఆ రన్వే మీద పరిగెత్తినప్పుడు ఎట్లయితే అతను డ్రీమ్లో అతను ఊహించుకున్నాడో అదే విధంగా ఇప్పుడు కూడా గాలిలోకి ఎగిరిపోతున్నాడు. ఓన్లీ దిస్ టైమ్ ద డిఫరెంట్ ఈస్, ఓన్లీ దిస్ టైమ్ హీ న్యూ హీ వాజంట్ డ్రీమింగ్. ఒక్కటి ఇక్కడ ఏం గుర్తుపెట్టుకున్నాడు అంటే ఆ యొక్క ఊహలో ఏ విధంగా అయితే అనుకున్నాడో డ్రీమ్లో అదే విధంగా ఎగురుతున్నాడు. బట్ ద డిఫరెంట్ ఈస్ హియర్ ద మెయిన్లీ ఓన్లీ, బట్ దిస్ టైమ్ హీ న్యూ హీ వాజ్ నాట్ డ్రీమింగ్. అతను కల గనడం లేదు. ఇంతకుముందు కలలో ఆ విధంగా ఊహించుకునేవాడు, ఇప్పుడు మాత్రం కల కనడం లేదు అనేది ఆయనకు తెలుసు. నేను రియల్గానే చేస్తున్నాను అన్న విషయం అతనికి తెలిసిపోయింది. దిస్ వాజ్ రియల్. ఇది నిజం. నేను ఇంతకుముందు డ్రీమ్లో ఎగిరాను, ఇప్పుడు అదే విధంగా నిజంగా ఎగురుతున్నాను అని అతనికి తెలిసిపోతున్నది. ఎవ్రీథింగ్ సీమ్ టు బీ మూవింగ్ ఇన్ స్లో మోషన్. ప్రతిదీ ఆయన ఎగురుతూ ఉన్నప్పుడు ప్రతీది కూడా ఎలా కనబడుతుందంటే నాకు స్లో మోషన్లో వెళ్తున్నట్టుగా, స్లో మోషన్లో కదులుతున్నట్టుగా అతనికి అనిపిస్తున్నది. ద ఎయిర్ అరౌండ్ హిమ్, అతని చుట్టూ ఉన్నటువంటి గాలి, ద ఎయిర్, ఆ గాలి అరౌండ్ హిమ్ అతనికి చుట్టూ ఉన్నది, వాజ్ ద ప్యూరెస్ట్ అండ్ ఫ్రెషెస్ట్. ఎట్లా ఉంది గాలి? ఎందుకంటే ఎత్తు నుంచి వెళ్తున్నాడు కదా, చాలా ప్యూర్గా ఫ్రెషెస్ట్గా అనిపిస్తుంది. ఈ హ్యాడ్ నెవర్ సెన్స్, దాన్ని అటువంటి గాలిని ఇప్పటి వరకు ఎప్పుడూ ఆయన స్పర్శించలేదు. వై? బికాజ్ ఈజ్ ఇన్ వెరీ హైట్ పొజిషన్. చాలా ఎత్తులో ఉన్నాడు, భూమికి చాలా ఎత్తులో ఉన్నాడు కాబట్టి అతనికి ఆ విధంగా అనిపిస్తుంది. నేను ఎప్పుడూ ఈ గాలిని స్పర్శించలేదు. మైకేల్ వాజ్ సోరింగ్. మైకేల్ వాజ్ సోరింగ్. ఆకాశం అంతా ఎత్తులోకి ఎగిరిపోతున్నాడు. మైకేల్ వాజ్ సోరింగ్ విత్ ద మజెస్టీ ఆఫ్ ఎన్ ఈగల్. ఈగల్ మాదిరి అతను ఎట్లా ఆ యొక్క గాలిలోకి ఎగిరిపోతున్నాడు. ఇట్ వాజ్ ఐదర్ ద ఎరప్షన్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద స్టాన్స్. ఇది ఆ యొక్క విజయ కేరింతలు. ఏది? ఐదర్ ద ఎరప్షన్. ఎరప్షన్ మీన్స్ మనము విజయం సాధించినప్పుడు చేసేటటువంటి ధ్వనులు. ఐదర్ ఎరప్షన్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద స్టాన్స్. అతను ఆ విధంగా ఎగిరి వస్తూ ఉన్నప్పుడు అతను ఈ యొక్క అక్కడ ఉన్నటువంటి వీవర్స్ యొక్క అరుపులు వింటున్నాడు. ఎటువంటివి అవి? విజయం సాధించినటువంటి అరుపులు. అది ద థంప్ ఆఫ్ ఈజ్ ల్యాండింగ్, లేదా అతను కింద పడ్డప్పుడు వచ్చిన శబ్దం. అది ఇది బ్రాట్ మైకేల్ బ్యాక్ టు ఎర్త్. ఇవి అతన్ని ఆ యొక్క భూమి వరకు తీసుకొచ్చేసినాయి. పైనుంచి తన యొక్క లక్ష్యం
పై ఎగిరిన తర్వాత కిందికి మనకు తీసుకొచ్చేసి ఆ యొక్క భూమి పైన పడతారు కదా, ఆ యొక్క ఇన్ఫ్లేటెడ్ ల్యాండింగ్ మ్యాట్ మీద వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి, ఎందుకంటే అంత ఎత్తు నుంచి పడ్డటువంటి వ్యక్తి ఏదైతే కింద దెబ్బ తగలకుండా వాళ్ళు ఇన్ఫ్లేటెడ్ ల్యాండింగ్ మ్యాట్ అనేది ఏర్పాటు చేస్తారు, ఎందుకంటే గాలి నింపినటువంటి మ్యాట్. ఆ విధంగా అతను భూమి వైపు వచ్చేసిండు. ఈ యొక్క విజయ కేరింతల మధ్యన అతను కిందికి వచ్చేసిండు. ఆన్ హిజ్ బ్యాక్ విత్ దట్ వండర్ఫుల్ హాట్ సన్ ఆన్ హిజ్ ఫేస్. ఏదైతే అతను ఆ యొక్క ఇన్ఫ్లేటెడ్ ల్యాండింగ్ మ్యాట్ మీద పడగానే బ్యాక్ ఆ యొక్క మ్యాట్ కాడ ఉంటుంది కదా, అతని ఫేస్ మీద హాట్ సన్ కనబడుతున్నాడు. అతని యొక్క సూర్యుడి యొక్క కిరణాలు అతని ఫేస్ పైన పడుతున్నాయి. ఆ సమయంలో హీ కుడ్ ఓన్లీ ఎన్విజన్, అతను కింద పడ్డ తర్వాత ఆ కరతాళ ధ్వనుల మధ్య అతను శబ్దం చేస్తూ కిందికి వచ్చాడు. దానిపై పడ్డ తర్వాత అతని యొక్క ముఖంపై ఆ యొక్క సూర్యకిరణాలు, హాట్ సన్ యొక్క కిరణాలు వండర్ఫుల్గా అనిపిస్తున్నాయి. హీ కుడ్ ఓన్లీ ఎన్విజన్, ఆ సమయం లోపట అతను ఒక్కటి మాత్రమే ఊహిస్తున్నాడు. ఎన్విజన్ మీన్స్ ఊహించడం. ఈ కుడ్ ఓన్లీ ఎన్విజన్, వేరే ఏమీ ఆలోచించడం లేదు, ఒక్కటే ఆలోచిస్తున్నాడు. ఏంది? ద స్మైల్ ఆన్ హిజ్ మదర్స్ ఫేస్, తన యొక్క తల్లి యొక్క ముఖముపై చిరునవ్వును చూస్తున్నాడు. ఎన్విజన్లో ఎట్లా మా అమ్మ సంతోషపడుతూ నవ్వుతూ ఉంటుంది అని చెప్పేసి అతను ఊహించుకుంటున్నాడు. ఎన్విజన్ మీన్స్ ఊహించుకోవడం. హీ న్యూ హిస్ డాడ్ వాజ్ ప్రొబేబ్లీ స్మైలింగ్ టు, వాళ్ళ అమ్మనే కాదు వాళ్ళ డాడీ కూడా నవ్వుతూ ఉంటాడు బహుశా అని అనుకుంటున్నాడు. ఈవెన్ లాఫింగ్, నవ్వుతాడు కూడా అని అతను ఊహించుకుంటున్నాడు. బట్ వుడ్ ఆల్వేస్ డూ దట్ వెన్ హీ గాట్ ఎక్సైటెడ్. మరి అలా ఎందుకు అనుకుంటున్నాడు ఈవెన్ లాఫింగ్ అని? బెట్ ఎప్పుడు కూడా వాళ్ళ ఫాదర్ ఎప్పుడు కూడా ఏదైనా ఎక్సైట్ అయిండు అంటే తప్పకుండా అలా చేస్తాడు, కాబట్టి ఆ విధంగా అనుకుంటున్నాడు. అండ్ స్మైల్ అండ్ దెన్ ద సోర్ట్ ఆఫ్ గిగిల్, చికచిక ఏది ముసిముసి నవ్వులు కూడా నవ్వుతాడు ఎక్సైట్ అయినప్పుడు. ఎవరు? వాళ్ళ యొక్క ఫాదర్ బ్యాట్. కాబట్టి అతను ఆ విధంగా ఎన్విజన్ చేసుకుంటున్నాడు, ఊహించుకుంటున్నాడు. బట్ హీ డిడెంట్ నో, కానీ అతనికి ఇంకొక విషయం తెలియదు. ఏంటదంటే వాజ్ దట్, అదేంటంటే హిస్ డాడ్ వాజ్ హగ్గింగ్ హిజ్ వైఫ్. వాళ్ళ యొక్క డాడ్ బెర్ట్ ఏం చేస్తున్నాడు? మిల్డ్రెడ్ వాళ్ళ యొక్క భార్య అంటే మన మైకేల్ స్టోన్ యొక్క అమ్మను హగ్గింగ్ చేసుకుంటున్నాడు. హిజ్ వైఫ్ అండ్ హగ్గింగ్ హిజ్ వైఫ్ అండ్ క్రైయింగ్, ఏడుస్తున్నాడు, పట్టుకొని ఏడుస్తున్నాడు. ఏది ఏడుపు అంటే ఎందుకో మీకు తెలుసే కదా ఇక్కడ. హిజ్ డాడ్ వాజ్ హగ్గింగ్ హిజ్ వైఫ్, ఈ విషయం పాపం మైకేల్ స్టోన్కు తెలియదు. అతను ఇంకా ఆ యొక్క ఇన్ఫ్లేటెడ్ ల్యాండింగ్ మ్యాట్ పైన ఉండి ఇవన్నీ ఊహించుకుంటున్నాడు. ఈ వాజ్ క్రయింగ్ హార్డర్ దాన్ మిల్డ్రెడ్ హ్యాడ్ ఎవర్ సీన్ బిఫోర్. He was crying. Who was crying? Bert was crying. His father, Michael's father, was crying harder than Mildred, means Michael's mother, had ever seen before. ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఆమె చూడలేదు. అంతగా ఏడుస్తున్నాడు ఆయన. ఎందుకు ఏడిపోయినది మరి? She also knew he was crying the greatest tears of all. ఎంత ఏడుస్తున్నాడు అంటే ఆయన మనము చెప్పలేమంతా ఇదిగా హృదయం నుంచి ఏడుస్తున్నాడు. ఏంది మరి అవి? టీయర్స్ ఆఫ్ ప్రైడ్. ఏది? తన యొక్క కొడుకు విజయం సాధించిండు అన్న దాంతో వచ్చేటటువంటి, అది బాధతో వచ్చేటటువంటి కన్నీరు కాదు, అది ఆనంద బాష్పాలు అంటాం కదా. విజయం సాధించడం వల్ల, తన కొడుకు విజయం సాధించడం వల్ల తన
తండ్రి కండ్ల నుంచి వచ్చినటువంటి టీయర్స్, కన్నీరవి. ఆ విధంగా తండ్రి చాలా ఆనందంతో ఏడుస్తున్నాడు. మైకేల్ వాజ్ ఇమ్మీడియట్లీ స్వామ్డ్. మైకేల్ వాజ్ ఇమ్మీడియట్లీ స్వామ్డ్ మీన్స్ with the people, surrounded with the people. Swarmed means surrounded with the people. మొత్తం అక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ అతన్ని చుట్టుముట్టేసిండ్రు. మైకేల్ వాస్ ఇమ్మీడియట్లీ స్వామ్డ్ విత్ ద పీపుల్ హగ్గింగ్. ఏది అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ అతన్ని ఏం చేసిండ్రు, చుట్టుముట్టేసుకున్నారు, హత్తుకున్నారు. అండ్ కంగ్రాచులేటింగ్ హిమ్, అతనికి కంగ్రాచులేషన్స్ కూడా చెప్పిండ్రు. దేనికి? ఆన్ ద గ్రేటెస్ట్ అకంప్లిష్మెంట్ ఆఫ్ హిజ్ లైఫ్, అతని జీవితంలో సాధించినటువంటి అకంప్లిష్మెంట్ మీన్స్ విజయము. ఏదైతే అతను సాధించిండో ఆ యొక్క అద్భుత విజయానికి, ఆ గొప్ప అకంప్లిష్మెంట్కి అందరూ అతన్ని కంగ్రాచులేట్ చేస్తున్నారు. హీ లేటర్, అతను ఆ తర్వాత, వెంట్ ఆన్ దట్ డే, అదే రోజు ఇంకొకటి దగ్గరికి కూడా వెళ్ళాడు. ఎందుకు? టు క్లియర్ 17 feet 6.5 inches. ఇంకా he later went on the day to clear 17 feet 6.5 inches. ఆ తర్వాత ఇక్కడ అయిన తర్వాత తిరిగి ఎక్కడికి? నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ జూనియర్ ఒలింపిక్స్ రికార్డు సాధించడానికి అతను 17 feet 6.5 inches విజయం కూడా సాధించిండు. హీ లేటర్ వెంట్ ఆన్ ద డే టు క్లియర్ 17 feet 6.5 inches a national and international junior Olympics record. With all the media attention and heartfelt congratulations. With all media attention, ఏదైతే అక్కడ ఉన్నటువంటి మీడియా అతనికి ఏం చెప్తుంది? హార్ట్ఫెల్ట్ కంగ్రాచులేషన్స్, హృదయపూర్వకంగా, ఏదో పైకి కాకుండా హృదయపూర్వకంగా కంగ్రాచులేషన్స్ చెప్తుంది. మైకేల్స్ లైఫ్ వుడ్ నెవర్ బీ ద సేమ్. మైకేల్ లైఫ్ ఇంకొకసారి అంటే ఇక ఎప్పటికీ అలా ఉండకపోవచ్చు. మైకేల్ జీవితం ఇలాగే ఉండదు. ఇట్ వాజంట్, ఇది కాదు, ఇది కేవలం. ఎందుకు అంటే ఇక్కడ మైకేల్స్ లైఫ్ వుడ్ నెవర్ బి ద సేమ్, అదే మాదిరి మైకేల్ లైఫ్ ఉండదు. ఎందుకు? చూద్దాం. జస్ట్ బికాజ్ ఈ ఓన్ నేషనల్ జూనియర్ ఒలింపిక్స్ అండ్ సెట్ ఏ న్యూ వరల్డ్ రికార్డ్. ఏది? హీ ఓన్ నేషనల్ జూనియర్ ఒలింపిక్స్ అండ్ సెట్ ఏ న్యూ వరల్డ్ రికార్డ్. ఇది కాదు, ఇది ఒక్కటే కాదు. జస్ట్ అతను ఏది జూనియర్ ఒలింపిక్స్ అండ్ సెట్ ఏ న్యూ వరల్డ్ రికార్డు సృష్టించిండు. అండ్ ఇట్ వాజంట్, ఇది కూడా కాదు, బికాస్ he had just increased his personal best by 9.5 inches. అతని పర్సనల్ బెస్ట్ స్టార్టింగ్లో ఎంత ఉండే? 17 feet హైట్ మొదట్లో పెట్టినప్పుడు 16 feet 9 inches మాత్రమే అతని పర్సనల్ బెస్ట్ ఉండే. ఆ తర్వాత అది ఇంక్రీజ్ అవుతూ ఇంక్రీజ్ చేస్తూ ఎంత ఇంక్రీజ్ చేసిండు? 9.5 inches ఇంక్రీజ్ చేసిండు. బికాస్ ఈ హ్యాడ్ జస్ట్ ఇంక్రీజ్డ్ హిస్ పర్సనల్ బెస్ట్ బై 9.5 inches. మరి ఏది ఇది? ఇట్ వాజ్ సింప్లీ బికాస్. ఎందుకు అంటే మనకు మైకేల్ మీద ఇంత కాన్సన్ట్రేషన్ మీడియా తర్వాత పీపుల్ ఎందుకు చేశారంటే, గేమ్ అయిపోయిన తర్వాత కూడా మనం మొదట్లో తెలుసుకున్నాం ఎందుకు అని. అక్కడ మనకు చెప్పకుండా మన యొక్క రైటర్ ఇక్కడ చివరగా చెప్పిండు, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద గేమ్ ఆల్సో ఆఫ్టర్ ద 1 hour ద హోల్
people, the viewers are sitting there in the stands. Why? Because Michael Stone was blind. This is the main point. మైకేల్ స్టోన్ ఎవరు? ఒక బ్లైండ్, కళ్ళు కనబడనటువంటి వ్యక్తి. అతను ఇంత గ్రేట్ ఇక్కడ సాధించడం జరిగింది. అందుకనే అక్కడ ఆ యొక్క స్టాండ్ల లోపల ఇతను విజయం సాధించిన తర్వాత, ఆ యొక్క పోటీ అయిపోయిన తర్వాత కూడా స్టాండ్ల నుంచి ఆఫ్టర్ 1 hour, గంట తర్వాత కూడా అందరూ అలాగే కూర్చుని ఉన్నారు. ఎందుకు అనంటే ఈ అన్ని విజయాలు సాధించినటువంటి మన యొక్క మైకేల్ స్టోన్ ఎవరు? ఎ బ్లైండ్. ఇంత గొప్ప విజయం సాధించాడు. దిస్ స్టోరీ రిటన్ బై డేవిడ్ నాస్టర్. మీరు ఇదివరకు కనుక నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే వీడియోలు నేరుగా మీకే వచ్చేటట్టుగా ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి లెసన్ వీడియో మీకు నేరుగా మీకు ఒక మెసేజ్ రూపంలో మీ యొక్క యూట్యూబ్కు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.